ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తనకంటూ ఇప్పుడు గుర్తింపు, గౌరవాన్ని సాధించారు నవీన్ పోలిశెట్టి. స్టాండప్ కమెడియన్‌గా, యాంకర్‌గా, సింగర్‌గా, స్క్రిప్ట్ రైటర్‌గా, అలాగే డైరెక్టర్‌గా, హీరోగా ఆల్ రౌండర్ అనిపించుకున్నారు. అయితే ఆయన ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. దీని వెనక ఎన్నో అవమానాలు, చీత్కారాలు ఉన్నాయి. 10వ తరగతి చదువుతున్నప్పుడే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా గురించి తెలుసుకున్నానని, చిన్నప్పటి నుంచి నటనే శ్వాసగా ముందుకు వెళ్ళినట్లు నవీన్ తెలిపారు. తల్లిదండ్రులకు ఇచ్చిన మాట ప్రకారం ముందు ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అది కూడా టాప్ మార్క్స్‌తో. అప్పట్లో ఆడిషన్ సిస్టమ్ సరిగ్గా ఉండేది కాదని, ఏ ఆఫీస్‌కి వెళ్ళాలి, ఎవరిని సంప్రదించాలి అనేది కూడా తెలిసేది కాదని నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ చిన్న వీడియో కోసం రోజుకు 18 గంటల పాటు కష్టపడి పని చేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఇక కృష్ణానగర్‌లో ఉంటూ ప్రతి ఆఫీస్‌కు చెప్పులు అరిగేలా తిరిగానని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' మూవీతో నవీన్ పోలిశెట్టి సినీ రంగంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 'డీ ఫర్ దోపిడి', 'వన్ నేనొక్కడినే', 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'చిచోరే', 'జాతిరత్నాలు', 'మిస్ శెట్టి', 'మిస్టర్ పోలిశెట్టి' సినిమాలతో యువతలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రత్యేకించి 'జాతిరత్నాల'తో నవీన్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇక సంక్రాంతి కానుకగా మారీ దర్శకత్వంలో తెరకెక్కిన 'అనగనగా ఒక రాజు' సినిమా కోసం నవీన్ పోలిశెట్టి ప్రాణం పెట్టి పనిచేశారు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి దర్శకత్వ శాఖలో, స్క్రిప్ట్ రైటింగ్‌లో కీలక పాత్ర పోషించారు నవీన్. అలాగే ఓ పాట పాడి తనలోని సింగర్‌ను పరిచయం చేశారు. సినిమా కోసం జరిగిన ప్రతి ప్రమోషనల్ ఈవెంట్‌కు తనే హోస్ట్‌గా ఉంటూ 'అనగనగా ఒక రాజు' సినిమాకు అన్నీ తానే అయి ముందుకు నడిపించారు నవీన్ పోలిశెట్టి. మొత్తంగా ఈ సినిమాకు వన్ మ్యాన్ ఆర్మీ అనిపించుకున్నారు. రిలీజ్ అయిన నాటి నుంచి రికార్డ్ వసూళ్లతో దూసుకెళ్తున్న 'అనగనగా ఒక రాజు' సినిమా వారం తిరగకుండానే వరల్డ్ వైడ్‌గా ₹100,00,00,000 మార్క్ అందుకొని ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. దాంతో నవీన్ పోలిశెట్టితో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం పలు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. 100,00,00,000 క్లబ్‌లో చేరడంతో నవీన్ రేంజ్, మార్కెట్ కూడా మారింది. దీంతో ఆయన తన రెమ్యునరేషన్‌ని భారీగా పెంచినట్లు ఫిల్మ్ నగర్‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీని ప్రకారం పారితోషికంగా ₹15,00,00,000 వరకు చార్జ్ చేస్తున్నాడట నవీన్. అంతేకాదు తన దగ్గరికి వచ్చే స్క్రిప్ట్లు, చేయబోయే ప్రాజెక్టుల విషయంలో నవీన్ ఆచితూచి అడుగులు వేస్తూ కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. దర్శక నిర్మాతలకు నవీన్ పోలిశెట్టి కండిషన్స్ కూడా పెడుతున్నారట. స్టోరీ, స్క్రిప్ట్, ఎడిటింగ్, ప్రమోషన్స్ ఇలా ప్రతి విషయంలో తనదే తుది నిర్ణయంగా ఉండాలని చెప్పినట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఇతరుల జోక్యం ఉండరాదని కూడా కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌తోనే ఎక్కువ లాభాలు తీసుకురావడం, ప్రతి డిపార్ట్‌మెంట్ మీద అవగాహనతో సినిమాను నవీన్ సక్సెస్ ట్రాక్ ఎక్కించగలరని దర్శక నిర్మాతలకు కూడా 'అనగనగా ఒక రాజు' తదితర సినిమాలతో గురి కుదిరింది. ఈ నేపథ్యంలో నవీన్ పోలిశెట్టి ఎంత అడిగితే అంత ఇచ్చేందుకు, ఏం కోరితే దానికి యెస్ అనేందుకు మేకర్స్ రెడీగా ఉన్నట్లు గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. మరి నవీన్ రెమ్యునరేషన్, ఇతర వార్తల్లో క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.